మెల్లగొట్టు మెల్లగొట్టు మన పర్మనెంట్ సోమవారం జడ్పీటీసీ సంధిగారి జడ్పీటీసీ సంధిగారి బస్సు గారిని మన అన్నం పట్ల ఉద్దేశించి ఒక మాట మాట్లాడుకోవచ్చు. అతిథిగా వచ్చేసినటువంటి మన పర్మనెంట్ సోమవారం జడ్పీటీసీ సంధిగారి జడ్పీటీసీ సంధిగారి బస్సు గారిని మన అన్నం పట్ల ఉద్దేశించి ఒక మాట మాట్లాడుకోవచ్చు. మాదిగ రిజర్వేషన్ బోర్డు సమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి మన మందకృష్ణ మాదిగన్న గారు అది ఆయన ఒక్కరి కోసం వాళ్ళ ఇంటి కోసం చేసుకుంటలేదు, మన ఎస్సీ జాతి కోసం ముందుండి మన ఉద్యోగంలో కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలలో మనకు వాటా కల్పించాలని చెప్పి ఉద్దేశంతో రోజు మనకు ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులే కానీ గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రతి ఒక్కరు సంతకు డప్పు వేసుకొని మన బీబీనా మండలం నుంచి హైదరాబాద్ వరకు మనం ర్యాలీగా వెళ్ళి అందరు కలిసికట్టుగా ఉండి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బీబీనార్ జడ్పీటీసీ సంధిగారి బసయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ అన్నంపట్ల గ్రామంలో ఉన్నటువంటి మాదిగ జాతి సోదరులందరికీ మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి శంకర్ గారికి, మండల స్థాయి పనిచేసినటువంటి నరసింహరావు గారికి, మరి తమ్ముడు బస్వయ్య ఇంకరాల గ్రామం నుంచి ఆయన కూడా మండల ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎంఆర్పిఎస్కి, మీ ఇక్కడ ఉన్నటువంటి అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున మాదిగ జాతి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే గతంలో మీ అందరికీ తెలుసు, మనము మాదిగా అని చెప్పుకుంటారు బాగా చాలా రోజులు చాలామంది మన పెద్దలు మన తాతలు మన అయ్యలు కూడా సిగ్గుపడ్డారు. మరి ఈరోజు మందకృష్ణ అనేది 30 సంవత్సరాల నుంచి ఈ ఎంఆర్పిఎస్ అని పెట్టి దాని వెనుక ఆయన పేరు కృష్ణ ఉంటే లాస్ట్కి మాత్రం మాదిగా అని పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఇలా ఈరోజు మనం అందరం కూడా గర్వంగా ఎక్కడ పోయినా కూడా ఏం రా అంటే మేము మాదిగోళ్ళం అని చెప్పుకోగలుగుతాం. కాబట్టి ఆ ధైర్యాన్ని స్ఫూర్తితోటి మనకు నింపినటువంటి మందకృష్ణ మాది గారిని మనము ఎంత గోడినా కూడా తక్కువ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన జాతికి వన్య తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాది ముఖ్యంగా ఈరోజు ఎక్కడ పోయినా కూడా అరే వాళ్ళ దగ్గరికి పోతే అరే వాళ్ళు మాదిగోళ్ళు అనే పేరు అయితే మనకు లాస్ట్కు మిగిలింది. కానీ మనము ఏ రోజైనా కూడా మనం ముందు నుంచి కూడా మనకు ఒక పేరుంది. ఈరోజు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు ఎవరు లేరు చెప్తాను కూడా. ఏ బాయికాడికి పోయినా కూడా పొత్తి పోయానంటే మాది కూడా వచ్చేది. ఆ పెద్ద సాడ నింపిన కాడికి వసుకొని పోయి ఏ దొరవాడు కానీ అమ్ములోడు కానీ ఇంకెవడైనా కానీ కూడా ఇలా హక్కులు లేవు మనకు. అవన్నీ ఏమి లేకున్నా కూడా ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఎంతో అప్పుడు చదువు లేదు, ఆ వృత్తిలో పోయిండ్రు. కానీ ఈరోజు చదువుండి కూడా ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ ఏబిసిడీలు సాధించడం వల్ల ఏం జరుగుతుందంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో మన పిల్లలకు కానీ మనకు అందరికి కూడా న్యాయబద్ధంగా మనకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ చదువులు కానీ కొలువులు కానీ అన్నీ వస్తాయి. దాని కొరకు రేపు 7వ తారీఖు నాడు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్లో 1,00,000 దప్పులు 1000 గొంతులు అనే నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరికి ఎన్ని పనులున్నా కూడా ఒకవేళ మరీ అంత ఎమర్జెన్సీగా రాలేని పరిస్థితుల్లో రాకుంటే ఏం కాదు, కానీ ఇంటికాడ ఉండి రాలేని వాళ్ళు మాత్రం నిజంగా మన జాతి కొరకు ఒక్కసారి 7వ తారీఖు నాడు మీరు అందరూ హైదరాబాద్కు వచ్చి కృష్ణాన పెట్టినటువంటి మందకృష్ణ మాది గారు పెట్టినటువంటి ఏదైతే 1,00,000 దప్పులు 1000 గొంతులను పెట్టిండో దాని అందరం మనం జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఇది ఎప్పుడో జరగవలసింది చంద్రబాబు నాయుడు ఒకసారి చేసిండు దీన్ని ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, అది మళ్ళీ ఎంబడే కోర్టు పోయి దాన్ని క్యాన్సిల్ చేయించారు. మళ్ళీ అదేవిధంగా అప్పుడు మనకు దాదాపుగా ఒక 18 నుంచి 20,000 మందికి మనకు ఉద్యోగాలు కూడా వచ్చినాయి కొంతమంది. కానీ మళ్ళీ కూడా మనకు మొన్న ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో
దాంట్లో కూడా ఏపీసీడీలు చేయమని రాష్ట్రాలకు ఉపచెప్పిండ్రు. అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా నేను కూడా ఏపీసీడీలు చేస్తా, ఎస్సీ కొరకలు చేస్తానని కూడా చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి మనం అందరం కూడా రేపు 7వ తారీఖు నాడు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా. డప్పు కళాకారుల మన భీమర మండలాధీశుడు మంద బాలస్వామి డప్పులు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. నేను నాకు ఈ ఊళ్ళో ఇద్దరే పరిచయం, తమ్ముడు ఈ మధ్య పరిచయం అని యాగిరి తెలుసు. యాగిరి బాగా మా ఊరికి వస్తుంది, శంకర్ క్లాస్మేట్ అని అట్లా నాకు పరిచయం. అందరు ఏమనుకోరు, అందరు పరిచయం చేసుకోవడానికి వచ్చాము. వెంకరాల గ్రామ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు చిరకమని ప్రసన్న గారు, అదేవిధంగా ప్రింట్ విలేకరు అన్నంపట్ల జగన్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది వాళ్ళందరూ శివ నరసింహ గారికి పేరుతో ధన్యవాదాలు. కృష్ణమాయ 30 ఏళ్ళ పోరాటం ఎంఆర్పిఎస్ అందరూ పనిచేసిన వాళ్ళు. ఆయన పిల్లల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి 30 ఏళ్ళ సంది మన మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మనము జనం ఎక్కుంటాము, మనకేం వచ్చే వాడు తక్కువ వస్తుందని 30 ఏళ్ళ సంది ఆయన పోరాటం చేస్తున్నాడు. మనం ఆయన గురించి ఒక 3 రోజులు టైం ఇవ్వమని అడిగిన, ఒక 30 రోజులు అడిగాడు. ఆయన 30 ఏళ్ళు కష్టపడితే మనం ఒక 3 రోజులని ఆయన గురించి టైం ఇచ్చి మన చదువుకున్న పిల్లలకు మన వాట మనకు దక్కలేదు. మనకు వచ్చే ఉద్యోగాలు రాజకీయం కానీ అన్ని సీట్లల్లో మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన 30 ఏళ్ళ సంది పోరాటం చేస్తున్నాడు. మనకు ఆ పోరాటం దగ్గరికి వచ్చింది. నాకైతే ఉన్న వాళ్ళందరికీ జాబులు రావు, చదువుకున్న పిల్లలకు వస్తాయి. వాళ్ళ గురించి మన మనమలకు ఈ వరికరణ మనం రాయించుకుంటే సుప్రీంకోర్టే ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము వరికరణ వేసుకోమని చెప్పింది. ఎవరు వాటాలు పంచుకోరు అన్నదమ్ములు, మాదిగా, బైండ్ల, సింధు, డక్కలి, మాస్టి, బొడియదంగం ఇవన్నీ 59 కులాలు. మన ఎస్సీ అంటే మాదిగలు తెలుసు అందరికీ. 59 కులాలు డక్కలు ఉంటారు. వాళ్ళు వార్డు మెంబర్ కాదు, వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు. వాళ్ళందరికీ సమన్వయం కావాలని కొట్లాడుతున్నాం. మా దగ్గరలో ఉంది. రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, అది కూడా అవుతుందని ఆశిద్దాము. దానికి మనం ఒకరోజు టైం ఇయ్యి. అన్నంపర్లో ఎంతమంది వస్తారో డప్పు కళలు, ప్రతి ఒక్క వ్యక్తి డప్పు వేసుకోవాలి. సంకల్పం మన కులవరికి డప్పు కాబట్టి డప్పు కావాలి. మనము ఖచ్చితంగా మన కులవరికి డప్పు చెప్పుకునే కానీ ఇప్పుడు అన్ని రెడీమేడ్ అయిపోయింది. డప్పు అయితే కొడుతున్నాము. అందరూ డప్పు వేసుకొని వచ్చి 20 మంది 30 మంది ఎంతమంది వస్తారో మీ ఊరోళ్ళు చెప్పాలి. ఈ మీ ఊరికి వచ్చిన ఉద్దేశంతో మీ ఊరిలో ఒకరు మాట్లాడితే మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వం. ముందుగా ఈ అన్నం పట్ల నా మాదిగ జాతి సోదరి మనులకు, నాతోటి యువకులకు అందరికీ పేరు పేరున మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమ నమస్కారం చెప్తూ, ఈ ఊరికి నాకు దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాల అనుబంధం. నాకు ఇక్కడ ఉన్న మిత్రుడు తమ్ముడు యాదగిరి అయినా ఈడున్న వాళ్ళందరూ సంజీవ్ కానీ వీళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులు పాండన్న సర్పంచ్తో సహా ప్రతి ఒక్కరికి నాకు పరిచయం ఉన్న 25 ఏళ్ళ నుంచి నాకు అనుబంధం ఉంది. ఈ ఊరిలో కూడా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీలు వేసిపోయిన సందర్భం ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు మండలంలో ప్రాతినిధ్యంలో మీరందరూ భాగస్వామ్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మీ ఊరికి ఇదే రాత్రి వచ్చి కూడా ఎంఆర్పిఎస్ కమిటీ వేయడం జరిగింది. అయినా 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జరిగిన పోరాటంలో ఇప్పటికీ మీ ఊరు భాగస్వామ్యం తక్కువనే ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి కూడా తమ్ముడు జగన్కు, సంజయ్కు, రాజగిరికి అందరికీ మరీ బదిలాడి ఈ లాస్ట్ చివరి దశకు వచ్చింది మన ఉద్యమం. మనకు అందే ఫలాలు మన పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. మన పిల్లల భవిష్యత్తు చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేకుండా ఏదో ఆటో నడుపుకుంటా ఏదో కూలి పని చేసుకుంటూ ఇంకా బతుకుతున్నారు. మనం చదువుకున్నా మన పిల్లలు చదివితే రేపొద్దున భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది. మన ఉద్యోగాలు మనకు జరుగుతున్న అన్యాయం 59 కులాలలో మనది ఒక కులం. మనకు జరుగుతున్న అన్యాయం మన కింది స్థాయిలో ఉన్న కులాలకు అన్యాయం జరుగుతుందని గుర్తించి మందకృష్ణ గారు 30 ఏళ్ల క్రితమే ఉద్యమం పోరాటం చేసిండు.
దాని ఫలితంగానే సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఈ అందుతున్న ఫలాలు అందరు తినాలన్న ఉద్దేశం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందులో ఒక కులానికి సంబంధించిన వాళ్ళే మనకు వచ్చే ఉద్యోగాలను దోచుకోపోతున్నారు కాబట్టి ఇకనన్నా కనువిప్పు చెంది ఈ 1,00,000 మంది 1000 గొంతులతోని ఆ హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహిస్తే అప్పుడు ప్రభుత్వం అన్న కన్ను తెరిచి మనకు వచ్చే వాటను మనకు పంచిస్తుందనే ఆశ చివరి దశలో ఉంది కాబట్టి ఈరోజన్నా మీ అన్నపట్ల గ్రామం నుండి చివరి దశలో పాల్గొనాలని అందరికీ పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ చివరి దశలో అందరూ దప్పు లేని వారు కూడా కొనుక్కొని యువకులు చదువుకున్న వాళ్ళు జగన్ లాంటి వాళ్ళు సంజీవ లాంటి వాళ్ళు ఇంకా తమ్ముళ్ళు అందరికీ ఈ ఎంఆర్పిఎస్ అంటే ఏంది ఎందుకు ఏర్పడ్డది అనేది ఇప్పుడిప్పుడే కొంతమందికి అర్థమవుతుంది. 30 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా తెలుసుకోకుండా ఇంత దగ్గర ఉన్నాం మనం హైదరాబాద్ కూతపెట్టి దూరంలో ఉన్నాం. జర తెలుసుకొని మన తల్లిదండ్రులకు కానీ మన ఎన్నుకున్న తరాన్ని కూడా తెలిసే విధంగా రేపు హైదరాబాద్ ప్రదర్శనలో మీ ఊరు నుంచి అధిక సంఖ్యలో కనీసం 15 నుండి 20 మంది పాల్గొనాలని. ఈ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదు కాబట్టి ఎవరో బస్సులు పంపరు, ఎవరో కోటరు పంపరు, ఎవరో డబ్బులు ఇవ్వరు కాబట్టి మన జాతి గురించి కాబట్టి మా ఊర్లలో మేము ఎట్లా పోతున్నామో మనిషికి 100-500 వేసుకొని పొద్దుముఖంగా ఏడో ఒక దగ్గర ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చును ఒక్కరోజు తగ్గించుకొని అసలు సమాజం అంతా ఎటుపోతుంది, మన అన్నంపట్ల ఎటుపోతుంది అని గ్రహించి మనము ఈ మండల స్థాయిలో భాగస్వాములుగా ఉంటారని ఆశిస్తూ ఇక్కడున్న మహిళలకు కానీ తమ్ముళ్ళకు కానీ అన్నలకు కానీ పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ రేపు 7వ తారీఖు నాడు జరిగే కార్యక్రమంలో కంపల్సరిగా మీ అన్నపట్ల గ్రామం ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖకు అన్నపట్ల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.